హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? సో మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. సో ఎప్పుడు కూడా మనం రెగ్యులర్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అవి చేస్తూ ఉంటాం కదా పొటాటోస్తో. అలా కాకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టండి. పిల్లలు చక్కగా ఈజీగా తినేస్తారు. అండ్ బంగాళదుంప ఎలాగో మనకి హెల్త్కి మంచిదని తెలుసు కదా. అయితే ఇవి ఎలా చేసేద్దాం అనేది చూద్దాం. ఒక బంగాళదుంప మీడియం సైజ్ తీసుకున్నాను నేను. అంటే మీ దగ్గర అవైలబుల్గా ఉన్న దాన్ని బట్టి మీరు తీసుకోండి. ఇలాంటి బంగాళదుంపని పీల్ ఆఫ్ చేసేసి చక్కగా తొక్క ఎక్కడ లేకుండా కూడా పీల్ ఆఫ్ చేసేసి ఇలా ముక్కలుగా తరుక్కోవాలి. అంటే పెద్ద ముక్కలుగానే తరుక్కోవాలండి. దీన్ని మనం ఉడికించబోతున్నాం కాబట్టి. లేదు మీరు తొక్కతోనే ఉడికించేసి తొక్క తీసేసి వేరు చేసుకున్నా కూడా ఏం పర్వాలేదు. సో ఇలా ముక్కలు చేసి ఉడకబెడితే త్వరగా ఉడుకుతుంది కాబట్టి నేను ఇలా ముక్కలు చేస్తున్నాను. సో ఇలా ముక్కలు చేసుకున్న బంగాళదుంపల్ని ఒక బౌల్లో వేసుకొని ఉడికించుకోవడానికి రెడీ చేసుకోవాలి. ఒక బౌల్లో నేను ఒక బంగాళదుంప తీసుకున్నా, ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నా. అంటే ముక్కలు మునిగేంతలాగా వేయాలి. అంటే బాగా మరిగి బంగాళదుంప అనేది మెత్తగా ఉడకడం కోసం ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న దాన్ని వాటర్ ఫిల్టర్ చేసేసి ముక్కల్ని వేరుగా తీసుకుంటాం. నేను దీన్ని స్క్వీజ్ చేయడం కోసం గాజు క్లాత్ తీసుకున్నాను. మీరు ఏదైనా జల్లెడ లాంటిది, ఇనుప జల్లెడ ఉంటుంది, ఆ జల్లెడైనా పర్వాలేదు, లేదా వాటర్ ఫిల్టర్ చేసుకోవడానికి నెట్ టైపు క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం వేసేది ఈ పిండి చాలా సాఫ్ట్గానే వస్తుంది ఇలా చేస్తే. సో అంత సాఫ్ట్గా రావడం కోసం నేను ఇలా స్క్వీజ్ చేసుకున్నాను. సో షేప్ అవుట్ అవ్వకుండా పిండి చాలా సాఫ్ట్గా ఎక్కడ తరకలు అనేది లేకుండా చాలా బాగా ఉంటుంది. సో మనం ఒక్క పొటాటో తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా సాల్ట్, మిరియాల పొడి 1/2 స్పూన్ వేసుకున్నాము. అలాగే 250 గ్రామ్స్ పొటాటో కనుక తీసుకున్నట్లయితే 110 లేదా 100 గ్రామ్స్ కార్న్ఫ్లోర్ వేయాలి. అంటే కొంచెం కార్న్ఫ్లోర్ ఎక్కువగా పడుతుందని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఈ మిశ్రమం అంతా బైండ్ అయ్యి కొంచెం చపాతీ పిండిలాగా పిసకడం కోసం కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం వెరైటీ కిట్టు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మార్కెట్లో మనకి పైపింగ్ బ్యాగ్స్ అని చెప్పి దొరుకుతాయి. ఆ పైపింగ్ బ్యాగ్స్ అంటే బేకరీ వాళ్ళు యూజ్ చేసే పైపింగ్ బ్యాగ్స్, లేదా నేనైతే మామూలు ఆయిల్కి ఇచ్చిన కవర్లోనే ఇలా చిన్న కన్నం పెట్టి నేను పైపింగ్ బ్యాగ్ తయారు చేసుకొని ఇలా స్క్వీజ్ చేసుకున్నాను. సో 3 పాయలుగా తీసి చక్కగా జడ ఎట్లా అయితే అల్లుతామో ఫ్రెండ్స్ అలాగే అల్లుకున్నాను. ఇలా అల్లిన దాన్ని అటు ఇటు కూడా కట్ చేసేసుకోవాలి. కొంచెం వేస్ట్ అనేది లేకుండా మనకి షేప్ మంచిగా తెలియడం కోసం కట్ చేసుకోవాలి. లేదు అంటే ఆ చివర్లు ఒత్తుకున్నా సరిపోతుంది. సో ఇలా కట్ చేసిన వాటిని ఎలా అల్లాను అనేది మళ్ళీ ఒక్కసారి మీరు చూడండి. ఇదిగో ఇలా 3 పాయలు తీసుకొని మనం హెయిర్కి ఎలా అయితే అల్లుతామో అలాగే అల్లాను. సో అలా అల్లిన దాన్ని కొంచెం దగ్గరగా నొక్కి మనం అటు ఇటు కూడా ఎక్స్ట్రా వచ్చిన దాన్ని తీసేసి కొంచెం అవి బైండ్ అవడం కోసం ఒక్కసారి నొక్కామన్నమాట. చూడండి, పర్ఫెక్ట్ షేప్ అనేది ఇట్లా వస్తుంది. సో ఇవి ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూడడానికి కూడా చాలా అందంగా కూడా ఉంటాయి. ఎవరైనా ఇంటికి వచ్చినా మనం గెస్ట్కి ఇలా చేసి పెడితే కూడా చాలా బాగుంటుంది. సో ఆయిల్ డీప్ ఫ్రైకి ఎట్లా అయితే సరిపోతుందో అంత ఆయిల్ తీసుకొని వేడి చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నవి ఫ్రై చేసుకుంటున్నాం. సో మీరు మామూలు నాన్ స్టిక్ ప్యాన్ అయితే కనుక ఇంత ఆయిల్ అవసరం లేదు. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసినా కూడా సరిపోతుంది. ఇది ఏంటంటే కడాయి కాబట్టి డీప్ ఫ్రై చేసుకుంటున్నాము. లేదా మైక్రో ఓవెన్లో అయితే ఒక్కసారి దాని మీద కొంచెం ఆయిల్ రాసి ఫ్రై చేసుకున్నా కూడా క్రిస్పీనెస్ అనేది వచ్చేస్తుంది. సో కార్న్ పౌడర్ కాబట్టి క్రిస్పీనెస్ ఈజీగానే వస్తుంది. సో ఇవి టీ టైమ్ స్నాక్స్గా టమాటో కచప్లో లేదా పిల్లలకి స్కూల్ స్నాక్స్గా కూడా కొంచెం వెరైటీగా ఉండాలనుకునే వాళ్ళు ఇవి చాలా బాగా ఈజీగా కూడా ఉంటుంది, రెడీ చేసుకోవచ్చు. సో ఇంత కష్టమేం కాదు. సో ఒక్కసారి ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత కదుపుకున్నట్లయితే ఒకదానికొకటి అంటకుండా చక్కగా వేరుగా ఇలా ఉడుకుతుంది. అలాగే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి వేగేంత వరకు చూసుకొని
లోపలంతా కూడా వేగేలాగా చూసుకొని మనం వేయించుకోవాలి. అంతే, మనకి ఎంతో రుచిగా ఎంతో పర్ఫెక్ట్గా ఉండే స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఎక్కువ ఆయిల్ కూడా ఏం పీల్చుకోదు, తినేటప్పుడు కూడా చక్కగా కరకరమంటూ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.